అందరికీ హాయ్. మనం మొన్న చెప్పాం కదా! ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దీనికంటే ఒక 2 వీడియోస్ ముందు ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో ఏం చెప్పానంటే, ఈ సాటర్‌డే లోపు అందరికీ బీఎస్ఎఫ్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కాల్ లెటర్ అనేది వస్తుంది. అలాగే ఈ రోజు గాని, రేపు గాని మెయిల్ కూడా వస్తుందని నేను ఒక వీడియో చేశాను. సో, అలాగే 100% మనం చెప్పినట్టే నిజమైంది. మనం ఆల్రెడీ ముందు గూడా మనం అంటే కట్ ఆఫ్ గురించి కూడా మనం వీడియోస్ చేసాం. మన మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. అది ఎంత కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 1 మార్క్ అటు ఇటు లేకుండా ఎంత కరెక్ట్‌గా మనం చెప్పిన గెస్ అలాగే మనం ఎక్స్‌పెక్ట్ చేసిన కట్ ఆఫ్‌లో జాబ్స్ వచ్చాయో మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. సో, నేను అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు టైం కుదరకపోయినా నాకు మంచిగా మోటివేషన్ వస్తుంది అంటే ఖచ్చితంగా మీకు వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను. సో, ఈ వీడియో దేనికోసం అంటే ఒకవేళ మీ దగ్గరికి ఈ సాటర్‌డే లోపు మీ కాల్ లెటర్స్ అన్నీ మీ దగ్గరికి వస్తే లేదు ఆల్రెడీ మెయిల్ వచ్చిందనుకుంటే దాంట్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో, నేను దాన్ని మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా పోస్ట్ చేస్తాను. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా తెలియకపోతే బోర్డర్ మ్యాన్ మనీ అని ఉంటుంది. సో, అక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు. అది ఎలా ఫిల్ చేయాలి? తర్వాత ఎక్కడెక్కడ సైన్ చేయించాలి? అది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఎవరెవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళు వెంటనే ముందు వీఆర్ఓ దగ్గరికెళ్ళండి. అది మీ డీటెయిల్స్ ఫిల్ చేసి వీఆర్ఓతో సంతకం పెట్టించుకోండి. ఆఫ్టర్ వీఆర్ఓ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఎంఆర్ఓ గారి దగ్గరికెళ్ళండి. ఎంఆర్ఓ గారితో చేయించుకోండి. తర్వాత డివిజనల్ సబ్ కలెక్టర్ ఉంటారు కదా! డివిజన్ ఆఫీసు. సో, మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లో. సో, అక్కడికెళ్తే మీకు పని అయిపోతుంది. ఎక్కడ ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్‌గా ఒక అప్లికేషన్‌ని రాయండి. పలానా పలానా ఫోటో సెలెక్ట్ అయ్యాను. కాల్ లెటర్ కింద అటాచ్ చేయండి. మీ ఆధార్ కార్డ్ అటాచ్ చేయండి. నాకు పలానా డేట్‌న జాయినింగ్ ఉంది. సో, మేడం కొంచెం అంటే అప్లికేషన్ అయితే చేసేసి ఇస్తే మీ ప్రాసెస్ అనేది ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ కాడైనా, సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడైనా మీకు ఒక 2 అవర్స్, 3 అవర్స్‌లో మీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో, ఇది ఇన్ఫార్మ్ చేయడం కోసం చాలామందికి ఇది లేకుండా కూడా వచ్చిన వాళ్ళున్నారు. సో, క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది 100%, 100% చాలా చాలా ఇంపార్టెంటు. అది లేకపోతే మీ ట్రైనింగ్ మధ్యలోనే వెనక్కెళ్ళిపోతారు. మళ్ళీ లేదు అంటే మీకు ఇంటికి పంపించి అంటే మిమ్మల్ని పంపించరు. మీరు ఇంటికి ఫోన్ చేసి, పోస్ట్ చేసి చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో, వెళ్ళినప్పుడే క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అలాగే కాల్ లెటర్స్ గురించి నాకు మన వాళ్ళందరికీ మన ఆంధ్ర వాళ్ళకి చాలామంది తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాళ్ళ గురించి నాకు ఇంకా ఐడియా రాలేదు. సో, ఆంధ్ర వాళ్ళు చెప్తున్నారు మనకి బెంగుళూరులో వచ్చిందని ఈ ఇయర్. సో, బెంగుళూరు ట్రైనింగ్ సెంటర్ గురించి కూడా పూర్తిగా వీడియో చేస్తాను. అక్కడ మనకి అంటే వెదర్ ఎలా ఉంటుంది, తర్వాత టైమింగ్స్ ఎలా ఉంటుంది, సో, ఏమేమి పట్టుకెళ్ళాలి ఐటెమ్స్ కొంచెం దాని గురించి కూడా ఒక కంప్లీట్ వీడియో అయితే వస్తుంది నెక్స్ట్ వీడియోలో. సో, అన్ని వీడియోస్ అలాగే ప్రతి అప్డేటు మీ దగ్గర వరకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోకి ఖచ్చితంగా 100 లైక్స్ అయితే టార్గెట్ ఉంటున్నాను. 100 లైక్స్ అయితే ఖచ్చితంగా చేయండి. నాకు కూడా మంచి మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.